హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కందాల సంధ్య 7551. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసిందంటే టమాటా పచ్చడి అండి. ఇది 15 days వరకు నిల్వ ఉంటుంది. సో ముందుగా టమాటాలు అన్నీ కడిగి మంచిగా ఫ్రెష్గా కడిగి తుడుచుకొని పెట్టుకోవాలండి. దానికి కొనలు కట్ చేసి తర్వాత బాండి పెట్టి ఆయిల్ వేసేసి ఆ టమాటాలన్నీ అట్లాగే వేసేసుకోవాలి అండి. కట్ చేయొద్దు, ఓన్లీ కొనలు కట్ చేస్తే సరిపోతుంది. తర్వాత దాంట్లో వేసేసి మంచిగా ఉడికించుకోవాలి. అలా ఉడికిన తర్వాత మంచిగా కొంచెం పులుపు కోసమని చింతపండు వేసి కొంచెం మగ్గించుకోవాలండి. అలా మగ్గిన తర్వాత మంచిగా చూడండి ఎంత బాగా నూనె తేలేంత వరకు అలా మగ్గుతూనే ఉండాలి. చాలా బాగా ఉంటుంది ఈ పచ్చడి. పిల్లలకి పెద్దలకి ఎవరైనా తినొచ్చు. మళ్ళీ ట్రావెలింగ్ కూడా మనకు ఉపయోగపడుతుంది. అలా టమాటా మంచిగా ఉడికిన తర్వాత ఉప్పు కారము వేసి పెట్టుకోవాలండి. ఒక 3 స్పూన్ల కారము, ఒక 1.5 స్పూన్ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత కూడా మంచిగా మగ్గించాలి. అలా మగ్గించిన తర్వాత మొత్తం నూనె అలా పైకి తేలిన తర్వాత అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కింద పెట్టేసుకోవాలి అండి. ఆ మంచిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే టమాటా పచ్చడి గోరువెచ్చగా ఉన్నప్పుడే కొంచెం ఆవ పొడి అండ్ జీలకర్ర మెంతి పొడి వేసుకుంటే సరిపోతుంది. ఇంకా కొంచెం టేస్ట్ కావాలి అనుకున్నప్పుడు ఇంకా ఎంతకంటే అంటే ఆప్షనల్ అండి. వెల్లిపాయ రెబ్బలు కూడా మనం వేసుకోవచ్చు ఆయిల్లో, బట్ మేమైతే తినాం కాబట్టి అవి తీసేసానండి. సో ఇలా ఒక 15 days ఈ పచ్చడి ఉంటుంది. ఎంత కలర్ఫుల్గా బాగా ఉంటుంది. యమ్మీ పచ్చడి. ఇది మనం ట్రావెలింగ్ కానీ తీసుకెళ్ళొచ్చు. ఇంట్లో దోశ చపాతీ అండ్ అన్నంలోకి కూడా మనం అప్పటికప్పుడు తినేసేయచ్చు అండి. ఒక 5 minutesలో అయిపోతుందండి ఈ పచ్చడి కూడా. సో నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అండి, సబ్స్క్రైబర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఓకేనా మరి, బాయ్.